హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, మన టాపిక్లో ఈరోజు వచ్చేసి 27వ తారీఖు 12వ నెల 2024, 27 డిసెంబర్ 2024. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తాయి ఏంటనేది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయబోతుంది మన టీం మెంబర్స్ అందరి నుంచి ఎప్పటిలాగే ఒక రిక్వెస్ట్: ఎవరైతే మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదో, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక మనం టాపిక్లో కదా. టాపిక్లో ఫస్ట్ కోడిని వదిలే దిక్కు గురించి చూసుకుందాం. కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోడి అనేది ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చిన కోడికి బలం అనేది చేకూరి కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. కనుక ఎట్టి పరిస్థితుల్లో కొన్ని ఉత్తర దిక్కు నుంచి వదలండి. ఇక దాని తర్వాత నక్షత్రాల విషయానికి వస్తే ఈరోజు 2 నక్షత్రాలు జరుగుతాయి. పగలు మొత్తం అంటే ఉదయం నుంచి నైటు 8:20 వరకు విశాఖ నక్షత్రం జరుగుతుంది అనమాట. ఒకటే నక్షత్రం, పగలు మొత్తం కూడా ఒకటే నక్షత్రం, విశాఖ నక్షత్రం. ఈ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసుకుంటే పశ్చిమ కాకి అనేది డాగ మీద గెలుస్తుంది, కోడి అనేది నెమల మీద, డాగ మీద, కాకి మీద, పింగళ మీద గెలుస్తుంది, ఎరుపు గౌడ అనేది కోడి మీద గెలుస్తుంది, ఎర్ర నెమల అనేది పింగళ మీద గెలుస్తుంది, పశ్చిమ గల కోడి అనేది శుద్ధ మైలా మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది విశాఖ నక్షత్రం. ఈ విశాఖ నక్షత్రం వచ్చేసి నైటు రాత్రిపూట 8:28 వరకు జరుగుతుంది. పగలు మొత్తము ప్లస్ నైటు 8:28 వరకు ఈ విశాఖ నక్షత్రం జరుగుతుంది అనమాట. ఇక విశాఖ నక్షత్రం తరువాత అనురాధ నక్షత్రం జరుగుతుంది. అంటే రాత్రి మొత్తము కూడా ఈ అనురాధ నక్షత్రమే జరుగుతుంది. ఈ అనురాధ నక్షత్రంలో గెలిచే రంగులు, ఓడిపోయే రంగులు చూసినట్లయితే ఇక్కడ నెమలి అనేది కోడి మీద, కోడి మైల మీద గెలుస్తుంది. గట్టి కాకి అనేది నల్ల మైల మీద, నెమలి మీద, మైలా నెమల మీద, ఈ మూడింటి మీద గట్టి కాకి అనేది విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది అనురాధ నక్షత్రం. నైటు 8:28 తరువాత స్టార్ట్ అయ్యి ఈరోజు నైట్ మొత్తం కూడా ఈ అనురాధ నక్షత్రం జరుగుతుందన్నమాట. ఈ విధంగా ఉంటుంది నక్షత్రం ప్రకారం. ఇక నక్షత్రం తర్వాత మనం జాముల విషయంలోకి, జాముల విషయంలోకి వెళ్దాం. దాంట్లోకి వెళ్ళబోయే ముందు కలర్ ఐడెంటిఫికేషన్ నేను రోజు చెప్తూనే ఉన్నాను, ఇంకా వీడియోలు అయితే వస్తూనే ఉన్నాయి. కానీ నేను ఒక 2 డేస్ నుంచి పెండింగ్లో ఉండే. ఈరోజు మొత్తం క్లియర్ చేసేస్తాను. మ్యాక్సిమం ఈరోజు క్లియర్ అయిపోతాయి. ఈ రోజు నుంచి మ్యాక్సిమం అప్ టు డేట్, అంటే ఎప్పుడు పెట్టినాయి అప్పుడే ఏ రోజు ఆ రోజే చెప్పడానికైతే ట్రై చేస్తాను అనమాట. కలర్ ఐడెంటిఫికేషన్ నేను ఇన్ని రోజులు బట్టి 2 డేస్ నుంచి అయితే పెండింగ్లో ఉన్నాయి, చూడలేదు ఎవరికి. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. కానీ మీరు మాత్రం డౌట్ ఉంటే మాత్రం తప్పు మాత్రం చెయ్యొద్దు. కలర్ ఐడెంటిఫికేషన్లో మిస్టేక్ చేసామంటే ఇంకేం లేదు, మనం లాస్ అయిపోతాం. అసలు ఆలోచించాల్సినే లేదనమాట. ఎదుటి కోడిని బట్టి మన కోడి రంగు మారుతుంది. ఎదుటి కోడి ఏ రంగు, మన కోడి ఏ రంగు అని ఎగ్జాక్ట్గా 1-2 సార్లు చూసుకుని దెబ్బలాటకు దిగాల. ఓకే ఫ్రెండ్స్, ఓకే, ఇక టాపిక్లో కదా. ఇక్కడ ఫస్ట్ టైమింగ్ ఉదయం 6 గంటల నుంచి 8:20 వరకు. టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8:20 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు చెప్పి ఎర్ర నెమల్లో. ఇక్కడ ఎర్ర నెమళ్ళు అనమాట. మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అనమాట. ఎక్కడ కోడి చూపు ఉండకూడదు, మళ్ళీ బొంగ తెలుపు ఉండకూడదు, చిగురు రెక్కల్లో కానీ, చిట్టు రెక్కల్లో కానీ, తోకలో కానీ తెలుపు పేకలు ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమళ్ళను, లేదంటే నెమల డాకలనైనా కూడా మనం ఇక్కడ ముసుగు పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం రంగు చెప్పి ఇక్కడ శుద్ధ డాగలు, కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, ఎర్ర అబ్బరాసులు, 9 వన్నె కాకులు, నెమలి అబ్బరాసులు, కాకి డాగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు అన్నమాట. ఓన్లీ చూపుల్లో మాత్రమే పెట్టుకోవాలి ఈ రంగుల్ని. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి అంటే పక్కన ఓడిపోయే రంగులు చూడండి. కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి కాకులు, కోడి నల్లకట్టు రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి రసంగులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ రంగులన్నీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు వచ్చేప్పటికి నల్లబొట్ల సేతువాలు. ఇక్కడ నల్లబొట్ల సేతువాలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం నల్లబొట్ల సేతువాలను టార్గెట్ చేసి పెట్టుకోవాలంటే చాలా బాగా పనిచేస్తాయి. అలాగే ఇక నల్లబొట్ల సేతువాల తరువాత చూపులకు గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచినప్పటికీ పింగళ నెమల్లో, కాకి నెమల పింగళ నెమల్లో, వాటికి కోడి చూపు ఉండకూడదు, మళ్ళీ బొంగ తెలుపు కానీ కుసి తెలుపుగా ఉండకూడదు.
కాకి నెమల పింగళాలైనా నెమల పింగళాలైనా కూడా కోడి చూపు అనేది అస్సలు ఉండకూడదు. ఇక వాటి తర్వాత బాగా పసిమగల కాకులు, గౌన్ నెమల్లో, కాకి నెమల్లో, సేతువాలు, గట్టి కాకులు, నల్లకట్టు అబరాసులు, నెమలి అబరాసులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. వీటన్నిటికీ కూడా ఒక్క ఈక కూడా ఎక్కడ తెలుపు ఉండకూడదు, అసలు బొంగ తెలుపు కుస్తకు అస్సలు ఉండకూడదు. అలాంటి రంగులు మాత్రమే పెట్టుకోండి. ఈ రంగులన్నింటిని కూడా మ్యాక్సిమం ఏ రంగుల మీద పెట్టుకోవాలంటే చూడండి, పక్కన ఓడిపోయే రంగులు లేదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగుల విషయానికి వస్తే కోడి డేగలు, కోడి రసంగులు, కోడి ఎర్ర మైలాలు, కోడి మైలాలు, శుద్ధ డేగలు, మిరప పండు డేగలు, కోడి ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఓకే. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి, ఉదయం 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి కోడి నెమల్లో, ఇక్కడ కోడి నెమళ్ళు అనేవి చాలా చాలా మంచి రంగులు అన్నమాట. మనం ఇక్కడ ముసుక్కి కోడి నెమలను కనుక పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఇక కోడి నెమల తర్వాత చూపులు గెలిచే రంగులు, ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచేటప్పటికి కోడి నెమల పింగళాలు, కోడి నెమల కక్కెరలు, కోడి మైలాలు, కోడి పింగళాలు, తెల్ల నెమళ్ళు, తెల్ల కక్కెరలు, కోడి ఎర్ర మైలాలైనా కోడి మైలాలైనా కూడా ఈ టైమింగ్స్లో చూపులకి చాలా బాగా ఉపయోగపడతాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి, పక్కన ఓడిపోయే రంగులు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా, అప్పుడే మనకి ఇక్కడ గెలిచే అవకాశం ఉంటుంది. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కాకి డేగలు, పచ్చకాకి డేగలు, కట్టు కాకులు, శుద్ధ డేగలు, ఎరుపుకు మించిన డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, అన్ని రకాల కాకులు, కాకి డేగలు అనేవి కాకి చూపు, మెయిన్లీ ఇక్కడ కాకి చూపును టార్గెట్ చేసి మనం దెబ్బలాట ఆడుకుంటే, కాకి చూపుకి అగెనిస్ట్గా దెబ్బలాట ఆడుకున్నామంటే ఇక్కడ మనం కంపల్సరీ విజయం అనేది సాధించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కోడి నెమలను, తెల్ల నెమలను ఎత్తుకెళ్ళి కాకి చూపు మీద పెట్టుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మెయిన్ చెప్పాలంటే. ఓకే, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 1:30 నుంచి 3:40 వరకు, 1:30 నుంచి 3:40 మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు వచ్చేటప్పటికి ఎర్ర పొలాలు, ఎర్ర పొలాలు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదు జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పొలాలను లేదంటే ఎర్ర పొలాలను దెబ్బలాట దింపుకున్నామంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఆ ఎర్ర పొలాలకు లేదంటే పొలాలకు ఎక్కువ అంటే ఓవర్గా ఉండకూడదు, తెలుపు లైట్గా ఉండాలి. దాని తర్వాత డేగ పింగళాలను కూడా పెట్టుకోవచ్చు. డేగ పింగళాలకు కూడా చిట్టెక్కల్లో కానీ తోకలో కానీ తెలుపు ఉండొచ్చు, అలాంటి వాటిని పెట్టుకోండి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ శుద్ధ డేగలు, ఎర్రబొట్ల సేతువాలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, కోడి పింగళాలు, కోడి ఎర్ర మైలాలు, కోడి ఎర్ర కక్కెరలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచిన రంగులు వంటివి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి నెమల్లో, బాగా పశ్చిమగల కాకులు, నల్లకట్ట అబరాసులు, 9 వన్నె కాకులు, నెమలి అబరాసులు, పచ్చకాకులు, పచ్చకాకి నెమళ్ళు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యకాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగుకి కోడి కాకి డేగలు. ఇక్కడ కూడా కాకి చూపు, మెయిన్ కాకి చూపు అనేది చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ టైమింగ్స్లో కాకులను కనుక పెట్టుకుంటే మనం మ్యాక్సిమం గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఇక వాటి తర్వాత కోడి కాకి డేగల తర్వాత చూపులకు గెలిచే రంగులకి కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, పచ్చకాకి డేగలు, కాకి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, గట్టి కాకులకు పశ్చిమ ఉండకూడదు, పశ్చిమ లేని గట్టి కాకులు అన్నమాట. ఇలాంటి రంగులన్నీ చూపులకి గెలిచే రంగులు, ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటి, పక్కన ఓడిపోయే రంగు చూడండి, కంపల్సరీ ఆ పక్కన ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, బాగా పశ్చిమ గల సేతువాలు, తెల్ల నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్న రంగులు. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ రంగులన్నీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటే చాలా మంచిది. ఓకే, ఇక పగల గురించి, పగల అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వెళ్దాం. నైట్ టైమింగ్స్ విషయానికి వస్తే ఇక్కడ టైమింగ్ వచ్చేసి 7 గంటల నుంచి 8:30 వరకు, 6 గంటల నుంచి 7 గంటల వరకు గ్యాప్ ఉంది. ఆ గ్యాప్లో ఏంటంటే కన్ఫ్యూజన్ అనమాట. మీకైనా కన్ఫ్యూజనే, మాకైనా ఎవరికైనా కూడా కన్ఫ్యూజన్. ఎందుకంటే 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో పనిచేయచ్చు, లేదంటే ఇప్పుడు నేను చెప్పే రంగులైనా పనిచేయచ్చు. ఆ టైమింగ్స్లో
అందుకే స్కిప్ చేస్తాను అనమాట. గంట ఎప్పుడైనా సరే కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి మనం కన్ఫ్యూజ్ ఉంటే చెప్పం, అందులో డౌట్ లేదు. అటు ఇటుగా ఉన్నప్పుడు ఏది చెప్పను. ఓకే ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ టాపిక్లో అయితే ఇక్కడ టైమింగ్ వచ్చేసి నైట్ 7 గంటల నుంచి 8:30 వరకు. ఇక్కడ మెయిన్ ఇక్కడ కూడా ఎర్ర నెమలే మెయిన్ రంగు. అన్ని రోజుల మళ్ళీ ఉండదు. ఈరోజు ఎర్ర నెమల అనేది చాలా బాగా పనిచేస్తుంది. దాని తర్వాత ఎర్ర అబ్బరాసు నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల సేతువాలు, నల్లకట్ట అబ్బరాసులు, ఎరుపు గల నెమలి అబ్బరాసులు, కాకి డ్యాగలు, శుద్ధ డ్యాగలు. ఈ రంగులన్నీ కూడా చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే కోడి చూపు మీద, అన్ని రకాల కోడి చూపు మీద పెట్టుకోండి. కోడి పింగళాలైనా, కోడి మైలాలైనా, బూడిద రంగు మైలాలు, నల్లబొట్ల సేతువాలు, పశ్చిమ గల సేతువాలు, అలాగే కోడి పొలాలు, ఇలాంటి పింగళాల మీద పెట్టుకుంటే చాలా బాగా పనిచేస్తాయి. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి నైట్ 8:30 నుంచి 10:40 వరకు. ఈ టైమింగ్స్లో మెయిన్ అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ సేతువాలు, పశ్చిమ లేని సేతువాలు అనమాట. ఎక్కడ పశ్చిమ ఉండకూడదు. కాళ్ళు నలుపున్నా పర్లేదు కానీ పశ్చిమ ఉండకూడదు. అలాంటి పశ్చిమ లేని సేతువాలు కానీ, నల్లబొట్ల సేతువాలు కానీ చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ గట్టి కాకి నెమళ్ళు, కాకి పింగళాలు, బాగా పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డ్యాగలు, కాకి నెమల పింగళాలు, గట్టి కాకి డ్యాగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు. ఈ రంగులన్నీ కూడా చూపులు గెలుస్తాయి అన్నమాట. ఓన్లీ చూపుల్లో మాత్రం గెలుస్తాయి. చూపులు కూడా మనం పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే ఎర్ర మైలాల మీద, మిరపపండు డ్యాగల మీద, కోడి మైలాల మీద, కోడి రసంగుల మీద, కోడి డ్యాగల మీద, శుద్ధ డ్యాగల మీద, గేరువాల మీద, రసంగి డ్యాగల మీద, అలాగే గరుడ మైలాల మీద కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో సేతువాలను మ్యాక్సిమం సేతువాలను పెట్టుకోవడానికి ట్రై చేయండి. పశ్చిమ ఉండకూడదు. మళ్ళీ పాల సేతువాలు, బాగా తెలుపున్న సేతువాలు ఉంటాయి కదా, అలాంటి సేతువాలను కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి ఈ టైమ్స్లో. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రి నైట్ 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్యకాలం ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ కోడి నెమల పింగళాలు. ఇక్కడ కోడి నెమల పింగళాలు అనేవి మెయిన్ అన్ని రంగుల మీద గెలిచే రంగులు కనుక మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కోడి నెమల పింగళాలను కనుక పెట్టుకుంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి నెమళ్ళు, కోడి నెమల కక్కెరలు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళాలు, కోడి పసుపు రంగు అబ్బరాసులు, కోడి మైలాలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలిచే రంగులు. ఓన్లీ చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుంటే కాకి డ్యాగల మీద, పచ్చకాకుల మీద, పచ్చకాకి డ్యాగల మీద, గట్టి కాకుల మీద, పశ్చిమ గల కాకుల మీద, 9 వన్నె కాకుల మీద, ఇలాంటి వాటి మీద కనుక పెట్టుకుంటే ఈ రంగులు అనేవి చాలా చాలా బాగా ఉపయోగపడతాయి. ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ టైమ్స్లో కాకి చూపును టార్గెట్ చేసి కోడి నెమలను పెట్టుకోవాలి. కోడి నెమలను ఎత్తుకెళ్ళి కాకుల మీద, అన్ని రకాల కాకుల మీద, కాకి డ్యాగల మీద, పచ్చకాకుల మీద, పచ్చకాకి డ్యాగల మీద పెట్టుకున్నామంటే చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుందన్నమాట ఈరోజు కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ లైక్ చేయండి, మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. థ్యాంక్ యూ.